శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 14వ భాగము. ఒకరోజు వ్యాస భగవానుడు శంకరుల వద్దకు వచ్చి బ్రహ్మసూత్రములలో ఏదో ఒక సూత్రమును ఉచ్చరించి అర్థమును తెలియచేయడమని కోరడము, అందుకు శంకరులు ఆయనకు బ్రహ్మసూత్రములలోని 3వ అధ్యాయములోని ఒక శ్లోకమును వివరించడము, దానిపై వారిరువురు వాద ప్రతివాదములు సలుపటము, అనంతరము ఆయనను శ్రీ వ్యాస భగవానునిగా గుర్తించిన ఆదిశంకరులు ఆయనకు ప్రణమిల్లటము, వేదవ్యాసులు శంకరులు రచించిన బ్రహ్మసూత్రములకు భాష్యములను శ్లాఘించడము మొదలైన వివరములను మనము గత భాగములో తెలుసుకుని ఉన్నాము. మిగిలిన వివరములను ఈ భాగములో తెలుసుకుందాము. బ్రహ్మసూత్రములకు భాష్యములు రాసే నాటికి శంకరుల వయస్సు 16 సంవత్సరములు. తాను రచించిన బ్రహ్మసూత్రములను శ్లాఘించిన శ్రీ వేదవ్యాసులతో శంకరులు మహాత్మా, తమబోటి వారి కృప వలన ఇప్పటికే భగవద్గీత, ఉపనిషత్తును, బ్రహ్మసూత్రముల వంటికి భాష్యములు రచించాను. అనేకమైన పాషండ మతములను, వేదములకు వక్ర భాష్యములు చెబుతూ లోకులను మోసగించే వారిని ఖండించి వారిని సన్మార్గములో నడిపించాను. ఈ విధముగా నేను చేయవలసిన పనులన్నీ కూడా పూర్తి చేశాను. ఇక ఈ శరీరమును విడిచిపెట్టి కైవల్యమును పొందుతాను అని పలికారు. అప్పుడు శ్రీ వేదవ్యాసులు శంకరులతో, నాయనా, నీవు దేహత్యాగము చేయవలసిన సమయము ఇంకా ఆసన్నము కాలేదు. ఈ లోకము యొక్క మేలు కొరకు నీవు ఆచరించవలసిన కార్యములు ఇంకా అనేకములు మిగిలే ఉన్నాయి. ఏ మాత్రము వేద జ్ఞానము లేని వారు తమను తాము పండితులుగా ప్రకటించుకుంటూ వేదములకు విరుద్ధమైన విషయములను ప్రచారము చేస్తున్నారు. అటువంటి వారందరినీ కూడా నీవు నీ అద్వైత మతవాదనలతో ఖండించాలి. అప్పుడే బ్రహ్మ విద్య పరిరక్షించబడుతుంది. కేవలము గ్రంథ రచనలు చేయడముతోనే నీవు వచ్చిన కార్యము పూర్తి కాలేదు. అద్వైత మతమును వ్యాప్తి చేస్తూ నీ వాద ప్రతివాదములతో వేద విరుద్ధమైన ప్రకటనలు చేసే వారిని ఖండించినప్పుడే బ్రహ్మ విద్య పరిరక్షించబడుతుంది. అప్పుడే నీ జీవనయాత్ర సఫలమవుతుంది. బ్రహ్మసూత్రములకు నీవు రచించిన భాష్యములు ఎంతో అపూర్వం, అద్భుతం. అందుకు ఎంతో ప్రీతి చెందిన నేను నీకు ఒక వరం ఇవ్వాలని సంకల్పించాను. నాయనా, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నీకు కేవలము 8 వర్షముల ఆయువునే ప్రసాదించాడు. కానీ నీవు నీ తపోశక్తి చేత ఇంకొక 8 సంవత్సరముల ఆయువును పెంచుకున్నావు. కానీ ఇంకా నీవు వచ్చిన కార్యము పూర్తి కానందున పరమేశ్వరుని కృపతో మరొక 16 సంవత్సరములు ఆయువును నీకు వృద్ధి చేస్తున్నాను. శంకర, నీ బొందిలో ప్రాణమున్నంత వరకు వేదములను దూషించే వారిని, ఉపనిషత్తులను వ్యతిరేకించే వారిని, తామే పండితులమని విర్రవీగుతున్న వారిని, కోదమ సింహము ఏనుగు యొక్క కుంభస్థలమును చీల్చివేసినట్లుగా వీరినందరినీ జయించి లోకమును ఉద్ధరించు అని పలికారు. అందుకు బదులుగా శంకరులు మహాత్మా, పరమ పవిత్రమైన తమ చేత రచించబడిన బ్రహ్మసూత్రములకు నేను రచించిన భాష్యములు తమ కృపచే జనాదరణ పొందడమే కాక పరుసవేదితో కూడిన లోహము కూడా బంగారమగునట్లు అవి వేదములను ఆధారముగా చేసుకున్న వారికి మరింతగా ఉపకరించగలవు.
శ్రీ వ్యాస భగవానులు ఆదేశించిన విధముగా శ్రీ శంకరులు జైత్రయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన దక్షిణ దిక్కుగా ప్రయాణమును ప్రారంభించారు. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. ఆయన మొదటగా ప్రయాగకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆ క్షేత్రములో యాగములను నిర్వహించినట్లయితే అవి సఫలీకృతమవుతాయి కనుక ఆ క్షేత్రమునకు ప్రయాగ అన్న నామము సుస్థిరమైనది. ఆ ప్రదేశము ఎంతో మంది పండితులకు జన్మస్థానము. అటువంటి మహాపండితులలో సాక్షాత్ శ్రీ కుమారస్వామి అంశతో జన్మించిన శ్రీ కుమారిల భట్టు అన్న పండితుని ఓడించి ఆయన చేత వేదాంత వార్తికములను రాయించాలని శంకరులు నిర్ణయించుకున్నారు. మహా ఉద్ధృతంగా ప్రవహించే గంగా నది, నిశ్చలముగా నెమ్మదిగా ప్రవహించే యమునా నది, ఈ రెండింటితో పాటు అదృశ్యముగా ప్రవహించే సరస్వతీ నది, ఈ త్రివేణి సంగమమునందు స్నానమాచరించిన వారు సకల వ్యాధుల నుండి విముక్తులై అంత్యమున పరంధాముడైన విష్ణుపదమును ఆశ్రయిస్తారని శాస్త్రములు తెలియజేస్తున్నాయి. అటువంటి పవిత్ర త్రివేణి సంగమములో స్నానమాచరించిన శంకరులు గంగానదిని అనేక విధములుగా స్తుతించారు. అంతేకాదు ఆయన ఆ సమయములో తన మాతృమూర్తిని తలుచుకున్నారు. ఈ విధముగా చేయడము వలన లోకులు ఈ క్షేత్రములో తమ పితరులకు ఆచరించవలసిన పిండ ప్రదానాది క్రతువులను గురించి వివరించినట్లయింది. ఆ సమయంలో ఆయనకు పండితుడైన కుమారిల భట్టు గురించిన కొంత సమాచారం తెలిసింది. స్వతహాగా కుమారిల భట్టు వేద మార్గమును అనుసరించేవాడు. అయితే ఆయనకు బౌద్ధమత తత్వమును గురించి తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. అందుకు ఆయన ఒక బౌద్ధమాచార్యుని ఆశ్రయించి బౌద్ధమతములో ఉన్న తత్వములను గ్రహించసాగాడు. ఆ బౌద్ధ గురువుతో చర్చలలో ఉన్నప్పుడు శిష్యులు వేదములను నిందించసాగారు. ఆ నిందను భరించలేని కుమారిల భట్టు కంటి వెంట నీరు ధారలా కారాయి. అతడు బౌద్ధమతస్థుడు కాదని గ్రహించిన మిగిలిన వారు అతనిని కొట్టి గాయపరిచారు. ఆ దెబ్బలకు తాళలేని కుమారుల భట్టు వేదములే నిజమైతే అవి నన్ను రక్షించుగాక అని బిగ్గరగా అరిచాడు. వేదముల పట్ల అతనికి కలిగిన గౌరవభావం అతని ప్రాణములను రక్షించింది. అయితే వేదములే నిజమైతే అన్న సందేహ భావన అతనిలో కలగడం వలన అతని ఒక కంటికి దృష్టి పోయింది. కుమారుల భట్టు వేదముల పట్ల తన ద్రోహభావమును ఇతర నాస్తిక గురువును ఆశ్రయించినందుకు తనను తానే నిందించుకున్నాడు. వేదములే సర్వస్వమని అవి మాత్రమే అందరినీ రక్షించుతాయని ఏ పరిస్థితుల్లోనూ గురుద్రోహమునకు పాల్పడవద్దని తన శిష్యులకు బోధించాడు. మిగిలినది తరువాయి భాగములో.